వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల మీద ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత కొవ్వూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. తప్పే లేదు, అది రూల్ ప్రకారం చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఆ తర్వాత జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద, ఇంతవరకు దాని మీద ఎఫ్ఐఆర్ కట్టలేదట. జస్ట్ జీడీ ఎంట్రీ అంటే జనరల్ డైరీలో ఎంట్రీ రాసేసి వదిలేశారట. ఇక ఇప్పుడు ఏం చేయాలి? రూల్ ప్రకారం హైకోర్టుకు వెళ్ళాలా, లేదా కింద కోర్టుకు వెళ్ళి ఇట్లాగని చెప్పాలా, ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టట్లేదని అడగాల. వాస్తవంగా అయితే కనుక వెంటనే ఫోరెన్సిక్ వీళ్ళతో తీసుకొచ్చేసి అట్లాగే అక్కడ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఇదంతా తీసుకుని చేయాలి. అరెస్టులు కూడా చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి సందర్భంలో అప్పుడు అరెస్ట్ చేశారు, కాకపోతే వెంటనే బెయిల్ ఇచ్చి వదిలేశారు, చిన్న చిన్న పెట్టి కేసులు పెట్టి. ఇప్పుడు ఇక్కడ అట్లా చేయకపోతే అప్పుడు ఆ రోజున అరెస్టులు చేసినా కూడా మిగతా వాళ్ళందరినీ ఇప్పటిదాకా వెంటాడి వేధిస్తున్నాం కదా, రేపు వదిలిపెడతారా? రాబోయే రోజులు ఎప్పటికీ వైసీపీ రాకపోతే నో ప్రాబ్లం, వస్తే ప్రమాదమే కదా.